శూద్రులు అతి శూద్రులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసీలు అంతా కూడా శూద్రులు, అతి శూద్రులు. వీళ్ళందరికీ చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, పరిపాలన చేయడానికి అవకాశం లేదు. ఇతర బాబాసాహెబ్ అనేక కష్టాలు పడి ఆయన జీవితాన్ని త్యాగం చేసి, ఆయన కుటుంబము, ఆయన పిల్లలు చనిపోయినా, ఆయన భార్య చనిపోయిన అనారోగ్యంతో, ఆయన కూడా అనారోగ్యంతోనే, చాలా పెద్ద ఏజ్ ఏం కాదు ఆయనది, అయినా సరే మన కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చిపోయారు. కాబట్టి ఇవాళ దేశమంతా కూడా ఇవాళ అంబేద్కర్ని గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రాశాడో ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనకి భారతదేశంలో మన దేశం మాత్రమే ప్రజాస్వామ్యం ఉంది. నిజంగా ఈ దేశంలో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో పుస్తకం, అందులో ఉన్నది కనుక కనీసం 50% అమలు చేసిన మీలాంటి పేదవాళ్ళు ఇట్లాంటి గవర్నమెంట్ జాగల్లో గుడిసెలు వేసుకొని ఆడవాళ్ళు, పిల్లలు ఇట్లా వచ్చి ఉండే దుస్థితి ఉండేది కాదు. ఇవాళ మస్తు సంపద ఉంది, భూములు ఉన్నాయి. కానీ మనం 100కి 90% ఉన్న వాళ్ళ మన దగ్గరనేమో 10% భూమి ఉంది. కేవలం 10% ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనేమో 90% భూములు, ఆస్తులు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు ఈ దేశంలో ఒక స్టేట్ సోషలిజం అన్నాడు ఆయన. స్టేట్ సోషలిజం అంటే భూములు, పరిశ్రమలు, సహజ వనరులు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి. పరిశ్రమల్లో కార్మికులకి అందులో వచ్చిన లాభాలు కార్మికులకు వంచాలని చెప్పాడు, కానీ అది ఎవరు చేయట్లేదు. కాబట్టి ఇవాళ మనము నిజమైనటువంటి ఇక్కడ ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, ఎవరైతే కనీస వేతనాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ బహుజన కార్మిక వర్గం, బహుజన రైతాంగం, అట్లాగే అనేక మంది అశేషమైనటువంటి పీడిత ప్రజలు